అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. ప్రకాష్ రాజ్ ఈ వ్యక్తి గురించి సినిమా ఆయనకి ఏదో డిఎంకేది నాకుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నాడు అని చెప్పి లైట్ తీసుకున్నాను. కానీ నా ఫ్రెండ్స్ చాలామంది లేదు దీని గురించి మాట్లాడాలి, డెఫినెట్గా మాట్లాడి తీరాల్సింది, చాలా ఇంపార్టెంట్ ఇది అని చెప్పారు. సరే, కొన్ని క్లిప్స్ పంపించారు. అంటే నేను ఆ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ పట్టించుకోవడం మానేశాను కాబట్టి ఎక్కడెక్కడ మాట్లాడారు అన్నది నాకు ఆ క్లిప్స్ పంపారు. ఇక్కడెక్కడ అని చెప్పి క్లిప్స్ కొన్ని పంపిస్తే సరే చూసినప్పుడు ప్రకాష్ రాజ్ గారి గురించి నాకంటే ఇంత నీచప్ మనిషి అనిపించింది. అంటే నీ సహచర నటుడు 20 ఏళ్ళుగా తెలుసు, వాడు వీడు ఒరే తురే అని మాట్లాడితే ఇదే ఇతని సంస్కారం అనిపించింది. వీడియోలో మీకు వినిపిస్తాను అవన్నీ, నేను ఎక్కడికి వెళ్ళను, మీరు వింటారు. సో ఈ వీడియో మ్యాక్స్ నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని మాట్లాడడానికే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఎక్కడైనా గతి తప్పితే జనసేన పార్టీ సోషల్ మీడియా గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి జనసేన పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని కోరుకుంటూ నన్ను క్షమించండి. కేవలం నేను ఆవేశపూరితంగా మాట్లాడే మాటలు, నా మాటలకి పూర్తి బాధ్యత నేనే వహిస్తాను. సో చాలా బాధ అనిపించింది. అంటే అంత అక్కస అవసరమా పవన్ కళ్యాణ్ మీద అంత ద్వేషం మనిషి మీద అనిపించింది. సరే, ఏం మాట్లాడాడో ఏంటో ఒకసారి విందాం రండి. విజయ్ని పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తారు కూడా కదా. ఎగ్జాక్ట్లీ అది నేను ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ. విజయ్ పవన్ కళ్యాణ్ పోలుస్తున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరితో పనిచేశారు. ఓకే, దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలిసి ఇద్దరు నాకు, పవన్ కళ్యాణ్ గారు కానీ విజయ్ గాని. ఈయన అన్నయ్య చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చి ఆ చిన్న ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన కాదు ఏమైనా దట్ ఇస్ ద ట్రూత్. అన్నయ్య ఉంటే సపోర్ట్ ఫ్రమ్ చిరంజీవి. అలాగే విజయ్ కూడా వాళ్ళ నాన్న ఎస్ఐ చంద్రశేఖర్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. ఆయన కొడుకును లాంచ్ చేయాలని చాలా సినిమాలు చేసి లాంచ్ చేస్తూ రుద్దు తర్వాత ఎక్కడో ఒక చోటు వచ్చి వాళ్ళు స్టార్డమ్ లో వాళ్ళు వచ్చారు. సో జనాల్లో పాపులర్ అయ్యారు. ఈయనకు 10 సంవత్సరాల ముందు పాలిటిక్స్ కి వచ్చారు, ఆయన ఇప్పుడు వచ్చారు. వీళ్ళిద్దరితో నేను 20 సంవత్సరాల నా ప్రయాణంలో సీరియస్ గా పాలిటిక్స్ గురించి మాట్లాడింది నేనైతే లేదు, నా డిస్కషన్ లో లేదు. ఈ లాస్ట్ 20 years లో సీరియస్గా పవన్ కళ్యాణ్ గారితో పాలిటిక్స్ గురించి నువ్వు మాట్లాడేది లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎలా జడ్జ్ చేస్తున్నావు? నా క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారితో నువ్వు ఇప్పుడు మాట్లాడాల ఏంటి, చెగువరా అంటున్నావు, ఇప్పుడు స్వామి వివేకానంద అంటున్నావు, సనాతని అంటావు అని చెప్పి నువ్వు పవన్ కళ్యాణ్తో మాట్లాడాల, వెరీ క్లియర్. సో పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటో దాని వెనకాల నీకెలా తెలుసు? నేను చెప్తాను నీకు ఆ ఉద్దేశం చెప్తా, ఓకేనా? చెప్పు. ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు పాపులర్ అయ్యి సినిమాలకు వచ్చారు, వాళ్ళు వచ్చారు అంతే. దే ఆర్ యాక్టర్స్, బికాస్ ఆఫ్ దర్ పాపులారిటీ వచ్చారు. ఈయన ఏం చేశాడని నాకు 10 సంవత్సరాల ముందే అనౌన్స్ చేసి ఒక పార్టీ కట్టి కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి. బట్ నాకేంటి కూడా ఇప్పుడు దాకా ఆయనకు ఒక విజన్ గానీ, ఒక సమస్యల గురించి ఒక అవగాహన గానీ కనపడలేదు. ఎందుకు కనపడలేదు అంటే నువ్వు చూడలేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు డిఎంకే వాళ్ళు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని టార్గెట్ చేయమని చెప్పారు, నువ్వు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మొదలెట్టావు. సో నీకు కొన్ని క్లిప్స్ వినిపిస్తా చూడు. సార్ అక్కడ గ్రామ సభలు జరుగుతాయి సార్, గ్రామ సభలు జరుగుతాయి సార్ వినిపిస్తుంది సార్. గ్రామ సభలు జరుగుతాయి సార్ అక్కడ. సార్ మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ఉంది సార్. మన చట్ట ప్రకారం మనకు కూడా గ్రామ సభలు జరగాలి సార్. ఏప్రిల్ 14వ తేదీ, అక్టోబర్ 3వ తేదీ తప్పనిసరిగా గ్రామ సభలు జరగాలి సార్. మరి గ్రామ సభలు ఎందుకు జరగడం లేదు సార్? ఎవరు కారణం సార్? అందులో 74వ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏంటంటే ప్రజల ప్రణాళికలు, ప్లానింగ్ ఫర్ ది సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటిది, ప్రణాళికలు అనేటువంటిది గ్రామ సభ స్థాయిలో జరగాలి. గ్రామ సభ అనేటువంటిది ఇంతకుముందు వారు చెప్పారు. గ్రామ సభ అనేటువంటిది ప్రతి పౌరుడు కూడా, అది గ్రామ సభ అనేటువంటిది రాష్ట్రంలో ఒక శాసనసభ ఎంత ముఖ్యమో, కేంద్రంలో పార్లమెంట్ అనేది ఎంత ముఖ్యమో, 73వ రాజ్యాంగ సవరణ కూడా గ్రామ సభకు కూడా అంత హోదా కల్పించింది. మరీ ముఖ్యంగా ట్రైబల్ ఏరియా పెసా అనేటువంటి ఒక యాక్ట్, ఇది పంచాయతీ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్డ్ 5th ఏరియా. ఆ యాక్ట్ ప్రకారము గ్రామ సభ అప్రూవల్ అనేటువంటిది లేకుండా కనీసం చిన్న పని చేయడానికి కూడా లేదు. మరీ ముఖ్యంగా మైనింగ్ విషయానికి వచ్చినప్పుడు ట్రైబల్ ఏరియాలో ఒక్క చిన్న పీస్ మైనింగ్ తీసుకోవాలన్నా కూడా గ్రామ సభ అప్రూవల్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. గ్రామ సభల గురించి ఇప్పుడు విన్నావు కదా. గ్రామ సభల గురించి సర్పంచులతో మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ సర్పంచులతో మీటింగ్ పెట్టి గ్రామ సభలు నిర్వహించి 13,326 గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు పవన్ కళ్యాణ్ గారు. సమస్యలు విని దానికి అధికారంలోకి వచ్చిన వెంటనే సొల్యూషన్ తీసుకొచ్చాడు.
ఆర్థిక సంఘం నిధులు, ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి దారి మళ్లించేస్తే వచ్చిన డబ్బుని కరెంట్ బిల్లు కట్టి మనకి డబ్బులు లేవని చెప్పి దాన్ని పక్కద్రోవ పట్టిస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే 444 కోట్లు అనుకుంటా, 445 కోట్లు అనుకుంటా నిధులు విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ గారికి సమస్యలు అర్థం కాలేదంటావేంటి? 2018 మా జనసేన పోరాటం జరుగుతున్నప్పుడు ఒక పెద్ద ఆవిడ ట్రైబల్ ఏరియాస్కి తీసుకెళ్ళింది. ట్రైబల్ ఏరియాస్కి తీసుకెళ్తే వాళ్ళ సమస్యలు అసలు ఏమీ లేని, పార్టీ స్ట్రక్చర్ కూడా లేని పవన్ కళ్యాణ్ దాన్ని విని గుర్తుపెట్టుకుని దాదాపు 7-8 ఏళ్ల తర్వాత అదే ఏరియాకి మళ్ళీ వెళ్ళి, అదే ట్రైబల్ ఏరియాస్కి మళ్ళీ వెళ్ళి దాదాపు 1069 కిలోమీటర్ల రోడ్డు, 1005 కోట్లతో అక్కడ రోడ్లు నిర్మిస్తున్నాడు. అక్కడ ఎకలాజికల్ టూరిజంని డెవలప్ చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. బ్యాక్యార్డ్ హార్టికల్చర్ లాంటి వ్యవస్థని అక్కడ తీసుకురావడం, రోడ్లు వేయడం ద్వారా ఫార్మ్ టు మార్కెట్ అన్న కాన్సెప్ట్ని, అంటే వీళ్ళు ఇక్కడ పండించిన బ్యాక్యార్డ్లో వీళ్ళు పండించిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏదైతే ఉంటాయో అవి వాళ్ళు డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళి తీసుకుని వెళ్ళి అమ్మే ఒక సౌలభ్యం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళకి. సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత అవగాహన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరికి లేదు. మీరు ఏదైనా చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇది చేస్తున్నారు అని అంటే ఎవరో ఆయనకు ఆ సమస్య చెప్పుంటారు ముందు, ఈ సమస్య ఉంది సార్ మాకు అని చెప్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చేస్తాడు. మీరు కావాలంటే ప్రకాష్ రాజ్ గారు మీరు జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ చూడండి, వాళ్ళు అప్పుడు చెప్పాడు ఇప్పుడు చేశాడు అని ఉంటుంది. మ్యాక్స్ పోస్టులు ఇట్లాగే ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సమస్య విని బాగుంది అని చెప్పి నవ్వు వెళ్ళిపోడు, ఆ సమస్య విని రాసుకుంటాడు. రాసుకున్నప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని క్లియర్ చేయకుండా చేసి చూపిస్తాడు, చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇది ఉంది సార్. అంటే ఇప్పుడు మీరు రాజకీయాలు నేను కళ్యాణ్ గారితో మాట్లాడలేదు అంటున్నారు, మీరు విమర్శలన్నీ పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నారు. రండి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ఇస్ వెరీ పాపులర్ యాక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ ఫైన్. నేను దేశంలో మీకు బాగా యాక్ట్ చేస్తారని, స్టార్డమ్ అయ్యాడని గొంతులో ఏళ్లు పెట్టుకుని విజిల్ కొడితే నాకేం ప్రాబ్లం లేదు. బట్ దేశం ఆయన చేతుల్లో పెట్టాలా వద్దా, రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టాలా వద్దా? ఐ డోంట్ సీ హిమ్ కన్సిస్టెంట్. జగవర్ అంటాడు, గద్దర్ అంటాడు, ఐ విల్ డూ కమ్యూనిజం అంటాడు, దెన్ మోదీని తిడతాడు, మోదీతో ఉంటాడు, ఇంకొకరిని తిడతాడు. సడన్ గా వెళ్ళి ఏఐడిఎంకే గురించి మాట్లాడతాడు, ఎంజీఆర్ గురించి మాట్లాడతాడు, పెరియార్ గురించి మాట్లాడతాడు, కువెంపు గురించి పేర్లు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదు సార్. చెగువేరా గురించి మాట్లాడతాడు, ఎవరు కువెంపు గురించి మాట్లాడతాడు, మోడీ గురించి మాట్లాడతాడు. మీరు అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ అనేది రైట్ కాదు, లెఫ్ట్ కాదు. మీలాంటి వాళ్ళు ఏం చేశారంటే ఓ చోట దూరిపోయారు. అక్కడ అది కాదు ఇది కాదు, న్యాయం అన్నది ఎక్కడో మధ్యస్థంగా ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మీతో పొలిటికల్గా మేబీ డిస్కషన్ చేస్తుంటే మీరు జనసేన పార్టీలో జాయిన్ అయిపోయేవారేమో నాకు తెలిసి. అది కూడా మీరు ఎవరికి చెప్తున్నారు, మీ ముందు కూర్చున్నాడు ఆడో పెద్ద లోఫర్ నా కొడుతూ, వాడి ఛానలే పవన్ కళ్యాణ్ పేరు మీద నడుస్తుంది. కంటెంట్ ఏదైనా అవని #, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉంటుంది. వీడు ఈ జోసెఫ్ అనేవాడు క్రైస్తవ మతోన్మాది, క్రైస్తవ పిచ్చితో హిందూ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్గా హిందూయిజంని థ్రెట్ చేస్తున్న ఈ డాష్ గాడు, వాడికి పవన్ కళ్యాణ్ అంటే నచ్చదు. మీరు వాడి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం దరిద్రంగా ఉంది సార్. ఐఎమ్ నాట్ సేయింగ్ హిమ్ కన్సిస్టెంట్. నా బాధ అది. నాకు పర్సనల్ గా ఏముందండి పవన్ కళ్యాణ్ గారితో. ఇఫ్ యూ డోంట్ సీ హిమ్ కన్సిస్టెంట్, నువ్వు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకు, అది మా ప్రాబ్లం రా బాబు, నీకెందుకు అది. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కన్సిస్టెంట్గా లేరు, సపోర్ట్ చేయకు, దొబ్బే బయటికి. పవన్ కళ్యాణ్ అంటే మాకు తెలుసు, మేము చూస్తున్నాం కదా 10 ఏళ్ళుగా మనిషిని రాజకీయాల్లో. సినిమాల గురించి మాట్లాడట్లా, సినిమాలు కూడా నేను 15 ఏళ్ళుగా చూస్తున్నా. నేను పవన్ కళ్యాణ్ గారు చూసిన ఫస్ట్ సినిమా తీన్మార్. 15 ఏళ్ళుగా 2010 నుంచి చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని, అంతే. 15 ఇయర్సా హార్డ్లీ, అంతే. 2025 కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నీకు అర్థం కాలా. పవన్ కళ్యాణ్ గారు ఇన్కన్సిస్టెంట్. వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో. ఎవడో నేను కూర్చోమన్నాడా? పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ అన్నది కంప్లీట్గా జన సైనికులకు సంబంధించింది.
నువ్వు కానీ నీ ముందు కూర్చున్న అడుగు తినే జోసెఫ్ గారు కానీ వీళ్ళకి సంబంధం లేదు. అది మా ఇష్టం, అది మా పార్టీ, మా ఎజెండా, మా ఐడియాలజీ. మా ఐడియాలజీ ఏంటన్నది పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ గివెన్ వెరీ వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ డే 1 నుంచి ఇప్పటిదాకా. ఏది సిఎంఆర్ఎఫ్ పెట్టాడే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని, అప్పటి నుంచి 2007 నుంచి 2025 మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారికి మొత్తం నువ్వు చూస్తే పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ పిక్డ్ కపుల్ ఆఫ్ పీపుల్. మదన్ మోహన్ మాలవ్య అంటాడు, రామ్ మనోహర్ లోహియా అంటాడు. ఇద్దరు వేరు అంటే ఆలోచనలు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అంటాడు, అంబేద్కర్ అంటాడు. అంబేద్కర్ అంటూనే స్వామి వివేకానంద అంటాడు, ఛత్రపతి శివాజీ అంటాడు, మదర్ తెరీసా అంటాడు. సో ఒకరికొకరు సంబంధం లేదు. చెగువెరా అంటాడు. వాళ్ళ ఐడియాలజీస్ని పవన్ కళ్యాణ్ పిక్ చేసుకోవాలా. వాళ్ళ పోరాట పటిమని, సమాజం కోసం వాళ్ళు చేసిన మంచిని గ్రాప్ చేసుకున్నాడు. ఇప్పుడు దేశం కోసం నువ్వేదో పెద్ద పోటుగాడి కింద మాట్లాడుతున్నారు కదా ప్రకాష్ రాజ్ గారు. మనం ₹1 ఇచ్చింది లేదు. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి అదే పనిగా మొన్న కూడా కావల్లో చనిపోతే 50 లక్షలు ఇచ్చాడు. ఇది పహల్గామ్ అటాక్లో. దేశం మీద ప్రేమ ఉంటే అది. మళ్ళీ చెప్తున్నా ప్రకాష్ రాజ్ గారు, ఐడియాలజీ అన్నది మేము చూసుకుంటాం, నీకు అది సంబంధంలా. నువ్వు మాట్లాడాల్సింది పరిపాలన గురించి. నువ్వు మాట్లాడాల్సింది సీసీ రోడ్లు వేసేవా లేదా, నువ్వు మాట్లాడాల్సింది బీటీ రోడ్లు వేసేవా లేదా, నువ్వు మాట్లాడే సీసీ డ్రైన్ల సంగతి ఏంటి, నువ్వు మాట్లాడాల్సింది ఫామ్ పాయింట్స్ ఎన్ని వేసావు, నువ్వు మాట్లాడాల్సింది నీటి జలాశయాలు, అదే నీటి కొంటలు, క్యాటిల్ అనిమల్స్కి, అనిమల్ హస్బెండరీ గురించి నువ్వు మాట్లాడాలి. సివిల్ సప్లైస్ కాబట్టి దాని గురించి నువ్వు మాట్లాడాలి. పర్యాటక శాఖ కాబట్టి దాని గురించి నువ్వు మాట్లాడాలి. పర్యావరణ అటవీ శాఖ కాబట్టి దాని గురించి ఐడియాలజీ అన్నది మళ్ళీ చెప్తున్నా, ప్రతి నా కొడుకు చెప్తున్నా, మాకు సంబంధించింది. ఒకవేళ మా పార్టీ నుంచి మా ఐడియాలజీ అర్థం కాక వెళ్ళిపోతున్నాను నేనంటే వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ తీసుకొచ్చే సత్తా నాలాంటి జన సైనికులకు ఉంది. 1000 మంది ఉన్నారు నా అలాగా పనిచేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను అర్థం చేసుకుని. సో ప్రకాష్ రాజ్ గారు మీరు మాట్లాడాల్సింది పరిపాలన గురించి మాట్లాడు. పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడు. 9 నెలల్లో మేము చేసింది మాట్లాడుతుందా, రెడీ. పిఠాపురంలో ఏం చేసావు మాట్లాడుతుందా, రెడీ, కూర్చున్నాం. పిఠాపురంలో ఏం చేసాం చూపిస్తాం, చెప్తాం. ఇది కాదు నువ్వు మాట్లాడాల్సిన ఐడియాలజీ. మాకు సంబంధించింది. నీకెందుకు, నువ్వు పార్టీలో లేవుగా, పార్టీలో సభ్యత్వం తీసుకున్నావా, అప్పుడు మాట్లాడు ఐడియాలజీ గురించి. చెప్పండి సార్. ఇంత ఇన్కన్సిస్టెంట్ పర్సన్ ఎలా మేము చూసుకుంటాం, నీకెందుకు? అది పార్టీ ఫండ్ ఇచ్చావా, మంగళగిరి పార్టీ నువ్వే కట్టించావా, నీకెందుకు? అది మేము చూసుకుంటాం కదా. ఇఫ్ పవన్ కళ్యాణ్ ఇది ఇన్కన్సిస్టెంట్ మేము మాట్లాడతాం సార్ మీరు ఇన్కన్సిస్టెంట్ అని. కానీ కాదు, గుడ్డినా కొడుకులకి తప్ప ఎప్పటికన్నా అర్థం వద్ది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అలా ఉన్నారు, ఈ రోజుకి అంతే ఉన్నారు. గుడ్డోళ్ళకి తప్ప అందరికీ అదే అనిపిస్తుంది. పార్టీ సిద్ధాంతాలు మావిరా, నీకు సంబంధం లేదు. అది పార్టీ సిద్ధాంతాలు మావి. పార్టీ సిద్ధాంతాలు మార్చి మేము ఎన్నికలకు వచ్చి పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు అనుకో, పార్టీ ఓడిపోయింది అనుకో, మేము పార్టీ సిద్ధాంతాలను మార్చామని మొండిగా ఉండాలా, పార్టీ సిద్ధాంతాన్ని మార్చుకుని ముందుకు వెళ్ళాలా. మాది. మీకెందుకు? అది మీకెందుకు నొప్పి? పార్టీకి ఫండ్ ఇస్తారా? ప్రకాష్ రాజ్ని ఆస్తి రాసిచ్చే జనసేన పార్టీకి, అప్పుడు మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఇన్కన్సిస్టెంట్ అను. అర్థమైందా మీకు? ఈ తిరుపతి లడ్డు ఇష్యూలో మీరు ట్వీట్ చేశారు, ఒక ట్వీట్ తిరుపతి లడ్డు దాని మీద చాలా చర్చ జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని తెలియదు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి అర్థం చేసుకోరు, ఆయన మనకు అర్థం కారు అంటారు కదా, అలా కాదు. ఆయనకు తెలియదు. ఓకే, మీరు ఆపాదిస్తున్నారు. ఆయన్ని అన్ని తెలుసని మీరు ఆపాదిస్తున్నారు. లేదు, నీకు తెలీదు. మీరు ప్రకాష్ రాజ్ గారు నీకున్న కోడి బ్రెయిన్తో వచ్చి మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు, మన 4 అరెస్ట్ అయ్యారే. A5 ఏదో చవడం వస్తుంది ఆయన పేరు. ఆయన రసాయనాలు కలిసే లడ్డూలు అని చెప్పాడే. మొన్న 2 అరెస్ట్ చేశారే. ఏం తెలీదా? నీకు తెలీదు, నువ్వు గుడ్డోడివి. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అందుకే దాని మీద ధర్నా చేశాడు, అందుకే ఆ రోజు అంత సీరియస్గా తీసుకున్నాడు. సినిమాలో 30 మందిని కట్టేసి కొట్టిన మాత్రం ఎవరు హీరోలు అవ్వరు కదా. సినిమా అంతే. సినిమాల్లో కట్టేసి కొట్టేసి హీరోలు అవ్వరు. పంచెలు పెంచుకుంటూ అమరావతి రైతులను కలిస్తే హీరో అవుతాడు. ఏడుస్తున్న వాళ్ళ కన్నీళ్ళు చూస్తే హీరో అవుతాడు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న కౌలు రైతులకి తన సొంత డబ్బు 30 కోట్లు ఇస్తే అది కదా హీరో అయ్యే పరిస్థితి. అది అతను హీరో. మై పవన్ కళ్యాణ్ ఇస్ రియల్ లైఫ్ హీరో. చెప్పు. తిరుపతి
విషయంలో నేనేం చెప్పానండి, ఓకే చెప్పు. ఒక లడ్డూలో కల్తీ జరిగింది అవును అవును అని ఒక అనుమానం, అవును అది ల్యాబ్ కి పంపించారు. ఏం పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు? మీరు ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నారు, అవును. కల్తీ జరిగినట్టు అనుమానం ఉందంటే కల్తీ చేసిన లడ్డూలో జరిగిందా, వచ్చిన నెయ్యిలో ఉందా? ఓ పని చేయి, సిబిఐలో చేరిపోవచ్చుగా. అదే సినిమాలో చేరే రవితేజ గారి సినిమా ఖతర్నాక, అందులో సిబిఐగా చేసాక అక్కడి నుంచి సినిమా రాలేదు ఇదంతా. చెప్పు. ఇది కూడా డిస్కషన్ వద్దు నాకు, ఇది ల్యాబ్ రిపోర్ట్ రాని. ఓకే వచ్చింది, ల్యాబ్ రిపోర్ట్ వచ్చి అందులో కల్తీ జరిగిందని ఆ రిపోర్ట్ లో ఉంది. చెప్పు. పక్క రాష్ట్రంలో దిండిగల్ డిపార్ట్మెంట్ ఫోన్ చేయండి, తలుపు కొట్టండి, లాక్కరండి. కల్తీ కాదు నా ఇష్యూ, కోట్లాది మంది పూజించే పుణ్యక్షేత్రమైన తిరుపతి లడ్డు నీకు ఆర్డర్ ఇస్తే ఆ గేట్ లోకి కల్తీని పంపించే ధైర్యం చేసేవరా అని లాగండి. అన్ని లాగా అరెస్ట్ చేశారు కదా ప్రకాష్. తెలీదా? తెలుసుకుని ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వవా? తెలుసుకుని మాట్లాడచ్చుగా. అరెస్ట్ చేశారు నలుగురిని. చెప్పు. దట్ షుడ్ బి. ఇందులో సనాతన ధర్మం ఎక్కడ వచ్చింది? ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనే ఆ దేవుడు ఆ ధర్మానికి సంబంధించిన వాడు. తిరుమల లడ్డు అన్నది ఆ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందూ భక్తులకి చాలా పవిత్రమైనది. అక్కడ వచ్చింది సనాతన ధర్మం. చెప్పు. రాముడి విగ్రహాన్ని కూల్చేస్తే కోపం రాదా? ఓఎస్ఎన్ వసతి అక్కడ చార్మినార్ లో 15 నిమిషాలు అంతరం చంపేస్తానన్నారు, కోపం రాదా? కల్తీ లడ్డు. ఒరే ఏంట్రా, అరే ప్రకాష్ రాజ్ ఎంత మర్యాదగా మాట్లాడినరా ఇప్పటిదాకా? ఎంత మర్యాదగా మాట్లాడాను ప్రకాష్ రాజ్గా ఇప్పటిదాకా? ఒరే తురే ఏంట్రా నా కొడక. కమ్ టు ద పాయింట్. ఓకే, యు ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అవును చెప్పరా. ఈ నియోజకవర్గం ఈ స్పేస్ లో జరిగింది. అవునరా, చర్యలు తీసుకున్నాడు కదరా. గుట్లే సిట్ వేసారు కదరా. అందుకే కదరా నలుగురు అరెస్ట్ అయింది. అందుకే కదరా అందులో కెమికల్స్ కలిపారని బయటకు వచ్చింది. తీసుకో, చర్యలు తీసుకుంటావు. పెద్ద పోటుగాడు నాకు నువ్వు చెప్పడానికి. చెప్పు. కఠినంగా శిక్షించు. అరవకు సినిమా కాదురా, నీకు డబ్బులు ఇవ్వరు. ఆడు జోసెఫ్ కూడా అడుగు తింటున్నాడు, నీకు ఆ డబ్బులు ఎందుకు ఇస్తాడు అనుకుంటున్నావు? అరవకరా, ఇవ్వరు డబ్బులు. ఆడు నవ్వుతాడు అంతే. వై ఇట్ షుడ్ నాట్ బి ద ఇష్యూ? తిరుమల లడ్డు కల్తీ జరిగితే ఇష్యూ అవ్వకూడదా? ఒరే ఇదే చర్చికి జరిగితే, ఇది జరిగితే నీళ్ళంటాడు ఎగురుకుంటూ వస్తాడు కదరా. చెప్పు. చెప్పరా, చెప్పు కాదు. వీడు లైన్ దాటాడు కదా, నేను దాటుతా. ఈక్వాలిటీ, సమానత్వం. చెప్పరా ప్రకాష్ రాజ్ గారు. గుడిని క్లీన్ చేస్తాను, ఎవడైనా మెట్లు కింద నుంచి పై క్లీన్ చేస్తానండి. ఎలా క్లీన్ చేసి నీకేంట్రా? ఎవరి ధర్మాన్ని నాడు పాటిస్తాడు. నీకెందుకురా వచ్చింది నొప్పి? నీకెందుకురా నొప్పి? ఆర్టికల్ 25 to 28 చదివేవా? సినిమా పేపర్లో చదవడం కాదురా రే, ఇది చదువు. ఎవరైనా వారి ధర్మాలను వాళ్ళు పాటించవచ్చు. మెట్లు కాకపోతే దేవుడు విగ్రహాలను ఇల్లు కడతాడు. నీకెందుకురా బోకు నా కొడక? నీకెందుకురా? అంటే నేనేం చెప్తున్నానంటే కాస్ట్యూమ్ వేసుకొని. కాస్ట్యూమా? ఒరే ఇది కాషాయం రా, గుట్లే. నువ్వేం వేసుకున్నావురా? చిరిగిపోయిన నేను ఇల్లు తుడిచి బట్ట వేసుకున్నావా? కాస్ట్యూమ్ ఏంట్రా? కాస్ట్యూమ్ నాకు. When you become a leader, okay, if you are a political party, నువ్వు బీజేపీ, నువ్వు ఆర్ఎస్ఎస్, నువ్వు ఒక సాఫ్రన్ పార్టీ, నువ్వు ఒక ముస్లిం లీగు, నీ కాస్ట్యూమ్ వేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. ఓకే, నువ్వు యూనిఫామ్ పెట్టరా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇది వేసుకోవాలి, ముఖ్యమంత్రి ఈ బట్టలు వేసుకోవాలి, ఎమ్మెల్యే ఇది. ఏం మాట్లాడుతున్నావురా? బుద్ధి ఉందా నీకు ప్రకాష్ రాజ్గా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పరా. వన్స్ యు బికమ్ అ గవర్నమెంట్, ఓకే, అన్ని ధర్మాలను చెందిన వాళ్ళు ట్యాక్స్ ఇచ్చే గవర్నమెంట్. ఇట్స్ టైమ్ టు ఇరాడికేట్ సనాతన ధర్మ అన్నోడిని వన్స్ యూ బికమ్ గవర్నమెంట్ అని ప్రశ్నించావరా? ఎరా ప్రకాష్ రాజ్, ప్రశ్నించావా? దట్ ఈస్ వాట్ యు షుడ్ డు. యు ఆర్ సపోజ్డ్ టు బ్రింగ్ లా ఇస్ లా. అది వదిలేసి రెచ్చగొట్టడం ఏంటి? దానికి ఒక సనాతన సంరక్షణ బోర్డు ఏంటి? అరే మీ పల్లెటూరులో ఉన్న స్కూల్స్ లో చిల్లలకి టాయిలెట్లు లేవు. ఓకే, దేర్ ఇస్ మాల్ న్యూట్రిషన్ ఇన్ దిస్ కంట్రీ. దేర్ ఆర్ నో రోడ్స్. అవురని రోడ్సా? మన బతుక్కి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో తెలుసుకున్నావా? బతుక్కి మొన్న పిఠాపురంలో 100 కోట్లకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్. 100 పడకల ఆసుపత్రిని, 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ, తెలుగుదేశం ఏంటి తిరుపతి దేవస్థానానికి సంబంధించి కళ్యాణ మండపం నిర్మిస్తూ, అంటే ఇప్పుడు నీలాగా బెట్టింగ్ యాప్స్లో సంపాదించారు కదా పేద ప్రజలు, వాళ్ళు కష్టం కదా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే. సో వాళ్ళకి అనుకూలంగా తక్కువ రేట్లకే కళ్యాణ మండపాలు వచ్చేలాగా చేయడం. తర్వాత రైతులకి 50% రాయితీతో మనకి పవర్ టిల్లర్స్ కానీ, స్ప్రేయర్స్ కానీ, రొటావేటర్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం.
తర్వాత ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, ఆ మహిళలకి దర్జీ టైలరింగ్ ఉంటుంది కదా, ఆ స్కిల్ని నేర్పించడం, అంటే వాళ్ళని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, వాళ్ళకి ఆ స్కిల్ని నేర్పిస్తూ, తర్వాత ఆ గొల్లపోవులకు సంబంధించి స్కూల్కి వాటర్ ఫెసిలిటీ లేదంటే దాన్ని అక్కడ కరెక్ట్ చేయడం. ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజ్ అనుకుంటా, ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజ్లో వాటర్ ఫెసిలిటీ లేదంటే ఆర్ఓ ప్లాంట్ అక్కడ పెట్టడం చేశాడు రా. నేను నీకు తెలుసుకోకపోతే నేను ప్లేలిస్ట్ ఉందిరా, వెళ్ళి చూసుకోరా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏమేం చేశారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఏమేం చేశారో పెద్ద ప్లేలిస్ట్ ఉంది, నువ్వు చూసుకో కూర్చుని ఓపుకున్నందరకు చూడు. అది మానేసి ఇదేంట్రా ప్రకాష్ రాజుగా ఆడు ఈడుని మాట్లాడతావా? ఇప్పుడు చూడు, నేను నిన్న ఆడు ఈడు సార్ నుంచి రే ప్రకాష్ రాజు అన్న నాకు ఎంతసేపు పట్టిందిరా, అవసరమా నీకు తన్నులు దండం అలాంటి వాళ్ళ చేతిలో? తప్పురా, తప్పు. కొంచెం సంస్కారం ఉంచుకో, ఓకేనా? చాలా తప్పురా రే, చాలా చాలా తప్పురా ప్రకాష్ రాజ్, కరెక్ట్ కాదు. నువ్వు నీ బతుక్కి, నువ్వు బతుకుతున్న కుక్క బతుక్కి నువ్వు నలుగురికి అన్నం పెట్టే పరిస్థితి లేదు నీకు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నుంచి వచ్చిన డబ్బుని పేద ప్రజలకి పంచుతున్నాడు. ఒరే గూట్లే 30 లక్షలు ఇచ్చాడు కదరా ముస్లిమ్స్కి రా. ఆ ఓల్డేజ్ హోమ్ పెద్దవాడు మాట్లాడితే ఆ ఓల్డేజ్ హోమ్ని రినోవేట్ చేశాడు కదరా, వాళ్ళకి మళ్ళీ అందరికీ ఉండడానికి వాళ్ళకి వసతులు కానీ అవన్నీ చేయించారు. క్రిస్టియన్స్ది అది, క్రిస్టియన్స్ది చెత్తనా కొడక. అదే పవన్ కళ్యాణ్ కదిరి నరసింహంలో 2 కోట్లు ఇచ్చాడు. అదే పవన్ కళ్యాణ్ కొండగొట్టు ఆంజనేయ స్వామి గుడి బాగు చేయాలని చెప్పి డబ్బులు విరాళంగా ఇచ్చాడు. మరి అది కాదురా, అది కాదురా. ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఈ కులం ఇది ఉండదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి. దాన్ని దాటేసిన వ్యక్తి. నీకు అది అర్థం కావాలంటే టైం పట్టుద్ది అంతే. ఇప్పుడు నీలాంటి వాళ్ళు మురిగే కుక్కలు ఉంటాయి కదా, నీలాంటి మురిగే కుక్కలకి పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి అర్థం కావాలంటే టైం పట్టుద్ది. అఫ్ కోర్స్ వాళ్ళ అన్నయ్యకి అర్థం కాల చాలా రోజులకి, ఎప్పటికో అర్థమైంది వాళ్ళ అన్నయ్య కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బాగుంటుందిరా అని చెప్పి. నీలాంటి వాళ్ళు నువ్వు బయట ఉన్నోడివి 20 సంవత్సరాల పరిచయం ఉందంటున్నావు. ఆ పరిచయంలో నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఏం చూసావో ఏం చేసావో, ఆ డిఎంకే వాళ్ళ మాటలని ఈ డీ స్టాక్ బ్యాచ్ మాటని నువ్వు పవన్ కళ్యాణ్ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడి నా నోటి నుంచి ప్రకాష్ రాజ్ గారు నుంచి రే ప్రకాష్ రాజ్ గా అనే పరిస్థితికి వచ్చిందంటే ఒకసారి ఆలోచించుకో ప్రకాష్ రాజ్, ఓకేనా? నేను తిట్టినందుకు సారీ, నువ్వు లైన్ దాటావు కాబట్టి ఈక్వాలిటీలో భాగంగా నువ్వు నమ్ముతావు కదా ఈక్వాలిటీని, మరి నేను ఈక్వాలిటీ చూపించాలిగా, బాగోదుగా. నేను హర్ట్ చేయడం నాకు ఇష్టంలా, అందుకనే నువ్వు పవన్ కళ్యాణ్ రే అన్నావు కదా, నేను అందుకే రే ప్రకాష్ రాజ్గా నేను, సరేనా రా రే ప్రకాష్ రాజ్, ఓకేనా? జై జనసేన, జై హింద్.